రోజూ 4-6 గంటలు చదివేవాళ్లైనా లేదా ఏదైనా పెద్ద పరీక్షకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా ఈ విశ్లేషణ ఖచ్చితంగా అలాంటి వాళ్ల కోసమే. ఎందుకంటే మనం ఇప్పుడు కేవలం ఒక టైం టేబుల్ గురించి కాదు, విజయం కోసం ఒక పక్కా ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది ఫేస్ చేసే అతి పెద్ద ప్రాబ్లం ఇదే. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతాం, కాని తీరా చూస్తే ఏమీ గుర్తుండదు. రోజంతా కష్టపడినా రిజల్టు జీలో అనిపించినప్పుడు కలిగే ఆ ఫ్రస్ట్రేషన్ మాటల్లో చెప్పలేం గదా. అయితే ఇకపై ఆ నిరాశ అక్కర్లేదు. ఎందుకంటే ఈ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్లాన్ మన స్టడీ చేసే పద్ధతినే మార్చేబోతోంది. సరే, మరి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి? సమాధానం మన రోజును కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడంలోనే ఉంది. ఫస్ట్, మార్నింగ్. ఇది మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేసే టైం. ఈ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ని ఒక్కసారి చూడండి. ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి 2 డీప్ స్టడీ సెషన్స్, ఆ తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ రివిజన్ సెషన్తో మన బ్రెయిన్ని ఫుల్ పొటెన్షియల్తో వాడతామన్నమాట. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. రాత్రంతా రెస్ట్ తీసుకున్న మన బ్రెయిన్ మార్నింగ్ చాలా ఫ్రెష్గా, షార్ప్గా ఉంటుంది. అందుకే మనకు అన్నిటికంటే కష్టంగా అనిపించే సబ్జెక్ట్ను ఈ టైంలో చదివితే అది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకేసారి గంటల తరబడి చదవడం కష్టంగా అనిపిస్తోందా? అందుకే పొమోడోరో టెక్నిక్. ఇది మన బ్రెయిన్ను చిన్న చిన్న టార్గెట్స్తో మోటివేట్ చేస్తోంది. 25 నిమిషాలు ఫుల్ కాన్సంట్రేషన్, తర్వాత 5 నిమిషాల బ్రేక్. ఈ సైకిల్ వల్ల మన ఫోకస్ అస్సలు దెబ్బతినదు. అయితే ఆ 5 నిమిషాల బ్రేక్లో ఫోన్ పట్టుకున్నామో మన ఏకాగ్రత మొత్తం గంగలో కలిసినట్టే. దానికి బదులు ఏదైనా మంచి మోటివేషనల్ ఆడియో వినండి. ఇది మనసును రీఛార్జ్ చేస్తుంది, కానీ మన ఫోకస్ని డైవర్ట్ చేయదు. ఇప్పుడొద్దాం మార్నింగ్ 11 గంటల రివిజన్ సెషన్కి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ ప్రకారం చదివిన కొద్ది గంటల్లోనే రివిజన్ చేస్తే మన మెమరీ పవర్ డబుల్ అవుతుందట. మనం నేర్చుకున్నది బ్రెయిన్లో బలంగా ఫిక్స్ అయిపోతుంది. సరే, మార్నింగ్ సెషన్ సూపర్ సక్సెస్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ సంగతి ఏంటి? ఈ టైంలో మన ఎనర్జీ లెవెల్స్ సహజంగానే కొంచెం తగ్గుతాయి. కానీ డోంట్ వరీ, దాన్ని కూడా మనం మనకు ప్లస్ పాయింట్గా మార్చుకోవచ్చు. ఫస్ట్ రూల్ ఏంటంటే 12 నుంచి 2 వరకు స్టడీస్కి కంప్లీట్ బ్రేక్. ఇది కేవలం లంచ్ చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే. మన బాడీ, బ్రెయిన్ రీఛార్జ్ అవ్వడానికి ఇదొక స్ట్రాటజిక్ పిట్ స్టాప్ లాంటిది. దీన్ని అంటారు స్మార్ట్ వర్క్. మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి పనిని సెలెక్ట్ చేసుకోవడం. మధ్యాహ్నం 2 గంటలకి మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ ఉన్నప్పుడు నోట్స్ చదవటం, డయాగ్రామ్స్ చూడ్డం లాంటి లైట్ పనులు చేయాలి. ఆ తర్వాత 3 గంటలకి మళ్లీ ఎనర్జీ బూస్ట్ అయ్యాక ఇంపార్టెంట్ సబ్జెక్టులపై ఫోకస్ పెట్టాలి. ఇప్పటిదాకా మనం కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని టెస్ట్ చేసుకుని ఇంకా షార్ప్ చేసుకునే టైం వచ్చింది. రోజూ చివరి భాగం పూర్తిగా రివిజన్ మరియు ప్రాక్టీస్కే కేటాయించాలి. సాయంత్రం 5 నుంచి 6 గంటల ఈ పవర్ అవర్ అనేది ఒక రకంగా మనకు మనమే పెట్టుకునే రియాలిటీ చెక్ అన్నమాట. టెస్ట్ పేపర్లు, పాత క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అప్పుడే మనకు క్లియర్గా అర్థమవుతుంది మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అని. రాత్రి 7 గంటలకు చేసే ఈ ఫైనల్ రివిజన్ని ఒక డైలీ ఆడిట్ లాంటిదనుకోవచ్చు. కేవలం 15-20 నిమిషాల్లో ఆ రోజంతా చదివింది ఒకసారి ఫాస్ట్గా చూసేయాలి. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఏమైనా కన్ఫ్యూజింగ్గా అనిపించిన టాపిక్స్ ఉంటే వాటిని కనిపెట్టి ఒక చోట రాసిపెట్టుకోవడం. ఇక ఫైనల్గా అన్నిటికంటే ముఖ్యమైన స్టడీ సెషన్ ఏంటో తెలుసా? హాయిగా నిద్రపోవడం. అవును, నిజంగా మనం పడుకున్నప్పుడే మన బ్రెయిన్ ఆ రోజంతా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని అంతా ప్రాసెస్ చేస్తుంది, దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపిస్తుంది. కాబట్టి నిద్ర విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వొద్దు. సరే, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అవ్వాల్సిందే. ఇవి ఫౌండేషన్ లాంటివన్నమాట. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ నిజమేంటంటే మన స్టడీ టేబుల్ ఎంత క్లీన్గా ఉంటే మన మైండ్ కూడా అంత క్లియర్గా, ఫోకస్డ్గా ఉంటుంది. రోజుకి 3 సబ్జెక్టులు చదవడం అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దీనివల్ల ఒకే సబ్జెక్టు చదివి బోర్ కొట్టదు, పైగా వేర్వేరు సబ్జెక్టుల మధ్య స్విచ్ అవుతున్నప్పుడు బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఇక ఈ రూల్స్ అయితే నాన్ నెగోషియబుల్, అంటే ఖచ్చితంగా పాటించాల్సినవి. చూడండి,
మన బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంటో మన బ్రెయిన్కి చిన్న చిన్న గోల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే మన ఫోకస్కి అతిపెద్ద శత్రువైన ఫోన్ని దూరంగా పెట్టడం, డిఎన్డి మోడ్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. సరే, ఈ సక్సెస్ఫుల్ డైలీ రొటీన్ని ఒక సక్సెస్ఫుల్ వీక్లీ ప్లాన్గా ఎలా మార్చాలి? చాలా సింపుల్. ప్రతి ఆదివారం ఉదయం ఆ వారంలో చదివిందంతా ఒక్కసారి రివైజ్ చేయాలి. సాయంత్రం నెక్స్ట్ వీక్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఇంకా వారానికి ఒక్కసారైనా ఒక ఫుల్ మాక్ టెస్ట్ రాయడం మాత్రం మస్ట్. సో చూశారుగా, ఇది కేవలం ఒక టైం టేబుల్ కాదు, ఇది విజయానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్. ఇప్పుడు చెప్పండి, ఈ పక్కా రోడ్ మ్యాప్తో విజయం వైపు ప్రయాణాన్ని ఎలా స్టార్ట్ చేయబోతున్నారో? విజయం రెడీగా ఉంది, ఇక మనం స్టార్ట్ చేయడమే ఆలస్యం.